సంక్రాంతికి ముగ్గురు స్టార్ల సినిమాలు బాక్సాఫీస్ వద్ద బరిలోకి దిగాయి. జనవరి 10న రామ్ చరణ్ గేమ్ చేంజర్, 12న బాలకృష్ణ డాకు మహారాజ్, జనవరి 14న వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం విడుదలయ్యాయి. వీటిలో గేమ్ చేంజర్ డివైడ్ టాక్ ని సొంతం చేసుకోగా, డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు పాజిటివ్ టాక్ తో సక్సెస్ఫుల్ గా రన్ అవుతూ ఉన్నాయి. అయితే టాక్ తో సంబంధం లేకుండా ఈ మూడు సినిమాలు కలిసి బాక్సాఫీస్ దగ్గర ఒక అరుదైన రికార్డుని సృష్టించాయి. అదేంటంటే ఈ మూడు సినిమాలు కూడా 100 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటాయి. గతంలో సంక్రాంతి సీజన్ లో విడుదలైన 2 సినిమాలు 100 కోట్ల క్లబ్ లో చేరిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇలా విడుదలైన 3 తెలుగు సినిమాలు 100 కోట్ల క్లబ్ లో చేరడం ఇదే మొదటిసారి. గేమ్ చేంజర్ సినిమా టాక్ తో సంబంధం లేకుండా మొదటి 2 రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరింది. త్వరలోనే 200 కోట్ల మార్క్ ని కూడా అందుకోనుంది. డాకు మహారాజ్ విషయానికి వస్తే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుని ఈ మూవీ 4 రోజుల్లో 100 కోట్ల క్లబ్ లో చేరింది. త్వరలోనే బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల్లోనికి ఎంటర్ కానుంది. ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తూ 3 రోజుల్లోనే 100 కోట్ల మార్క్ ని అందుకొని సర్ప్రైజ్ చేసింది. అంతేకాదు బ్రేక్ సాధించి ప్రాఫిట్ లోకి కూడా ఎంటర్ అయింది. మొత్తానికి సంక్రాంతికి విడుదలైన 3 సినిమాలు మొదటి వారంలోనే 100 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరి బాక్సాఫీస్ దగ్గర సరికొత్త మ్యాజిక్ చేశాయి. అంతేకాకుండా ఫుల్ రన్ లో ఈ 3 సినిమాలు 200 కోట్ల క్లబ్ లో చేరినా ఆశ్చర్యం లేదు. డాకు మహారాజ్ 6 రోజులలో మొత్తం 122 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా 4 రోజుల్లో మొత్తం 131 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టింది. డాకు మహారాజ్ సినిమా 6వ రోజు 10 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టవచ్చని ట్రెండ్ వర్గాలు అంటున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం సినిమా 5 రోజులు పూర్తయ్యేసరికి 150 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టవచ్చని ట్రెండ్ వర్గాలు వెల్లడించాయి. ఈ 3 సినిమాలలో సంక్రాంతి విన్నర్ గా ఏ సినిమా నిలుస్తుందో చూడాలి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి.